శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. తను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు, అండ్ ఆల్సో ఫినిషర్ కూడా. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్లో చూసాం, 2 ఫాస్టెస్ట్ సెంచరీలతో మంచి ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత టీమిండియా వన్డే టీంలో కాస్త పర్మనెంట్గానే ప్లేస్ సంపాదించాడు. అంతకుమించి కన్సిస్టెన్సీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్లో సైతం అదే కన్సిస్టెన్సీని కంటిన్యూ చేశాడు. ఇంకా చెప్పాలంటే దాదాపు 600 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 150 పైగానే. ఇంకా చెప్పాలంటే కెప్టెన్గా కూడా అంతకు మించి సక్సెస్. మామూలు ప్లేయర్లు బాగా ఆడతారు, కానీ కెప్టెన్పై ఎంతో కొంత అడిషనల్గా ప్రెజర్ ఉంటుంది. అయినప్పటికీ ఆ ప్రెజర్ను పక్కన పెట్టేసి పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు. దురదృష్టవశాత్తు ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ పంజాబ్కు ఒక గుర్తింపు తెచ్చాడు అంటే ఖచ్చితంగా అది శ్రేయస్ అయ్యర్ వల్లే. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ను సైతం ఫైనల్కు చేర్చాడు శ్రేయస్ అయ్యర్. ఇలా తను చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే రంజీ ఫార్మాట్లో సైతం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అన్ని కలిపి కొన్ని రోజులు టీమిండియా తరపున వన్డేల్లో బ్యాటింగ్ చేశాడు. టీ20లో కూడా స్థానం సంపాదించాడు. కానీ ఆ తర్వాత గాయాలు వెంటాడాయి. చూసాం కదా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో గాయం కారణంగా దూరం అయ్యాడు. దీంతో టీ20 సిరీస్కు కూడా తనను ఎంపిక చేయలేదు. ఇక ఆ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకున్న టీంలో ఉన్న కాంపిటీషన్స్ దృష్ట్యా, టీమ్ సెటప్ దృష్ట్యా కూడా తనకు టీ20 వరల్డ్ కప్లో స్థానం సంపాదించలేకపోయాడు. తనకు అవకాశం ఇవ్వలేదు. చాలామంది ఏం చెప్పారంటే అప్పట్లో సెలెక్టర్లు టీం కూర్పును బట్టి అతన్ని సెలెక్ట్ చేయలేదు. టాలెంట్ పరంగా అయితే శ్రేయస్ అయ్యర్కు ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే టీం బ్యాలెన్స్ తప్పుతుందని, టీం బ్యాలెన్స్ సెట్ అయిందనే ఉద్దేశంతోనే శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేయలేదు అని అప్పట్లో సెలెక్టర్లు వివరణ కూడా ఇచ్చారు. ఇక పోతే అలాంటి శ్రేయస్ అయ్యర్పై మహమ్మద్ కైఫ్, టీమిండియా మాజీ బ్యాట్స్మెన్, అందరికీ గుర్తే ఉంటుంది. మహమ్మద్ కైఫ్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది 2001-2 నార్త్ వెస్ట్ ట్రోఫీ ఇంగ్లాండ్లో జరిగిన ఫైనల్లో 87 పరుగుల నాట్అవుట్ ఇన్నింగ్స్తో భారత్ను ఆ ట్రోఫీ గెలిపించాడు. అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం భారత్కు. అలాంటి మహమ్మద్ కైఫ్ శ్రేయస్ అయ్యర్కు మద్దతు పలికాడు. టీ20 వరల్డ్ కప్ భారత్ సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ తనకు భారత టీంలో స్థానం లభించనందుకు, వరల్డ్ కప్ టీంలో స్థానం లభించినందుకు చాలా బాధపడి ఉంటాడని వ్యాఖ్యానించాడు. అయ్యర్ చాలా టాలెంటెడ్ పర్సన్. అలాంటి ఆటగాడు, ఫామ్లో ఉన్న ఆటగాడు టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ కావాలని భావిస్తాడు, ఆశపడతారు. అది కాకుండా టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆ విన్నింగ్ టీంలో నేను లేను అని ఖచ్చితంగా బాధపడతాడు. ఎగ్జాక్ట్లీ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాధపడి ఉంటాడు. కాకపోతే చేసేదేమీ లేదు. టీమిండియా అద్భుతంగా ఆడి వరల్డ్ కప్ సాధించింది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం అతి త్వరలోనే టీమిండియా అన్ని ఫార్మాట్లలో స్థానం సంపాదిస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు మహమ్మద్ కైఫ్. ఈ వరల్డ్ కప్లో స్థానం సంపాదించాలని శ్రేయస్ అయ్యర్ ఎంతో కష్టపడ్డాడు. కాకపోతే టీం బ్యాలెన్స్ కోసం తనని తప్పించినట్టు సెలెక్టర్లు చెప్పారు. దాంతో శ్రేయస్ అయ్యర్ చాలా బాధపడి ఉంటాడు. అయినప్పటికీ వచ్చే ఐపీఎల్లో అలాంటి బాధను పక్కన పెట్టేసి మరోసారి చెలరేగుతాడని, పంజాబ్కు టైటిల్ అందిస్తాడని వ్యాఖ్యానించాడు. శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక టెక్నికల్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా తిరిగి ఫామ్లోకి వస్తాడు. అంతేకాదు భారత జట్టులో సైతం స్థానం సంపాదించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన టీంలోకి ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే తనకు కెప్టెన్సీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆల్రెడీ టీమిండియాకు కెప్టెన్ ఉన్నాడు కాబట్టి తనని తీసుకుంటే ఇబ్బందులు తలెత్తొచ్చు అనే ఉద్దేశంతోనే వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు మహమ్మద్ కైఫ్.